బూత్ కు చిన్నారులను తీసుకురండి, 2 పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయసు గల ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఇందులో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. 2,57,980 డోసులు, 12,899 వాయిల్లు సిద్ధం చేశామని వివరించారు. 784 రిస్క్ ప్రాంతాలు గుర్తించామని, 958 పోలియో బూతులు, 16 ట్రాన్సిట్ పాయింట్లు, 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 104 రూట్లు, 72 మొబైల్ టీంలు, 4,090 వ్యాక్సినేటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 4,406 మంది వైద్య విద్యాశాఖ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. పోలియో చుక్కలు వేసిన తరువాత 3 రోజులు ఇంటింటికి పర్యవేక్షణ చేసి చుక్కలు వేయని పిల్లల్ని గుర్తించి వేయడం జరుగుతుందని, గుంటూరు పట్టణంలో 4వ రోజు కూడా చేపడతామని తెలిపారు. రేపు డిసెంబర్ 21 నాటికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి ఈరోజు కలెక్టరేట్ నుంచి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. సో రేపు ఏదైతే జరుగుతున్న ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మన గుంటూరు జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరం ఉన్న పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మన జిల్లాలో చూస్తే దాదాపు 2,14,000 పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన డోసెస్ కూడా మనకు దాదాపు 2,57,000 డోసెస్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది. రేపు ఒక 958 బూత్స్లో ఇది వారికి ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి ఆ తర్వాత 3rd డే అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రేపు కవర్ కాలేదో వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది.